ఈరోజు టెంపుల్‌కి వెళ్ళడం నార్మల్ అనుకున్నా. కానీ అక్కడ జరిగింది మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మార్నింగ్ మా మహేష్ నాకు కాల్ చేసి టెంపుల్‌కి రావాలి. మా పాప నామకరణం ఉందని చెప్పాడు. మీకు తెలిసిందే గదా! టెంపుల్ అంటే ఇంక మనం ఒక్కళ్ళమే ఎందుకెళ్తాం. నేను రెడీ అయ్యి అలా మా బావగాడిని ఎక్కించుకొని ఇంటి దగ్గరికైతే తీసుకొచ్చేసాను. కొంచెం సేపటి తర్వాత మహేష్ గాడు వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించుకొని అయితే ఇంటి దగ్గరకొచ్చేసాడు. ఫైనల్లీ అందరం బైక్ మీద టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాం. అప్పుడే మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చాడు. వాడిని కూడా టెంపుల్‌కి తీసుకువెళ్దాం అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాం. కానీ అక్కడ చూస్తే వాడు మాత్రం ప్రశాంతంగా డీప్ స్లీప్‌లో ఉన్నాడు. వాడిని నిద్ర లేపి అందరం కలిసి టెంపుల్‌కైతే వచ్చాం. టెంపుల్‌కొచ్చాక అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చాలా మంచి దర్శనం జరిగింది. నాకు తెలియకుండా నేనే 2 సార్లు దర్శనానికి వెళ్ళానన్నమాట. ఎందుకంటే ఆ రోజు టెంపుల్‌లో అమ్మవారి పల్లకి ఊరేగింపు జరుగుతుంది. ఆ మూమెంట్స్ నాలో ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఊరేగింపు అయ్యాక పూజారి గారు వచ్చి పాప ఏ రోజు పుట్టింది అని అడిగారు. మేము సండే పుట్టిందని చెప్పాము. అప్పుడు పూజారి గారు చెప్పారు సండే చాలా పవర్‌ఫుల్ పాపకి శ్రీలక్ష్మి అనే పేరు బాగుంటది అని. ఫైనల్ గా ఆ పాపకి శ్రీలక్ష్మి అనే నామకరణం జరిగింది. పూజ అండ్ నామకరణం కంప్లీట్ అయ్యాక మేమందరం కలిసి మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళాము. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత మా ఇంటికి మేము రిటర్న్ అయ్యాం. కానీ ఆ రోజు టెంపుల్‌లో వచ్చిన పాజిటివ్ వైబ్స్ నాకు చాలా స్పెషల్ అనిపించాయి. ఇలాంటి మూమెంట్స్ మీతో షేర్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ శ్రీధర్ సైనింగ్ ఆఫ్. సీ యూ టుమారో at 7 PM and till then stay happy and stay positive.